అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు దొరికిన ఆణిముత్యం మంచి మనసుల సినిమా. అందులో ఒక పాట ఉంది, శిలలపై శిల్పాలు చెక్కినారు అనే పాట. బాబు మూవీస్ పతాకంపై శ్రీ సుందరం నిర్మించినటువంటి ఈ సినిమా విజయవంతమైన చిత్రం. మానవతా విలువలకు ఈ చిత్రం బాగా అద్దం పట్టింది. ఈ చిత్రానికి దర్శకుడు ఆదిత్య సుబ్బారావు, నిర్మాత జి సుందరం, సంగీతం కేవి మహాదేవన్. ఇందులో ఆత్రేయ గారి పాట ఒకటి సూపర్ హిట్ అయింది. నిజానికి ఇందులో పాటలన్నీ కూడా సూపర్ హిట్టే. అన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. ఆదిత్య సుబ్బారావు గారు ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో కూడా చాలా ఆయన కృషి చేశారు. దాదాపు అందరూ ఆయన కథ కూడా ఆయనే అని అంటారు, మరి అది నిజమై ఉంటుంది. అయితే ఈ పాటకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక యువకుడు గుడ్డిదైన తన భార్యకు రాతి మీద చెక్కిన శిల్పాలను చూపిస్తూ ఆమె కూడా కళ్ళతో చూసే అనుభూతిని చెందుతున్న సమయంలో సినిమాలో వస్తుంది ఈ పాట. ఈ పాటను మనసు కవి ఆత్రేయ రాశారు. మనసుల్ని కదిలిస్తుంది ఈ పాట. 1961లో ఈ సినిమా విడుదలై అఖండ విజయం సాధించింది. నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. మంచి మనసుల చిత్రంలో ఈ పాట నేను ఒక చరణం మీకు వినిపిద్దామని ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేనేమి సింగర్ని కాదు. అంటే పాట చెప్పడం కంటే ఒక వినిపిస్తే బాగుంటుందని ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఈ పాట శిల్పాలను చూపిస్తూ భార్యకి పాడతాడు. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయ్యా శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. కనుచూపు కరువైన వారికైనా, కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు. ఒకవైపు ఉర్రూతలుగు కవనాలు, ఒకవైపు ఉరికించు యుద్ధవేరీలు, ఒక చెంప శృంగాల ములుకు నాట్యాలు, ఒక చెంప శృంగార ములుకు నాట్యాలు, నవరసాలు లిఖించు నగరానికొచ్చాము, కనులు లేవని నీవు కలత పడవలదు, కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవుగా చేసుకొని చూడు, శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. ఈ పాట ఇంకా చాలా ఉంది. పాట ఒక చరణం మాత్రం మీకు వినిపించాను. అలాగే ఇందులో ఒక యువకుడు తన ప్రేమను త్యాగం చేసి ఒక యువతిని తన అన్న కూతురు కోసం అతను త్యాగం చేస్తాడు ఈ ప్రేమని. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది, సెంటిమెంట్గా కూడా ఉంటుంది. మరి ఈ సినిమా ఇంతకుముందు చాలామంది చూస్తుంటారు. ఒకసారి చూడండి ఈ సినిమా, ఈ పాట ఎంత బాగుంటుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే
ఈ కథ తర్వాత ఎన్నో కథలు మలుపులు తిరిగి చివరికి సుఖాంతం అవుతుంది. ఉంటాను. నమస్తే.